హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. నేను, అమ్మ, చిన్నమ్మ, బాబాయ్, శరత్ మేము జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ని 2019లో తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ వారు కట్టించారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ ద్రవిడియన్ స్టైల్లో ఉంది. మల్బాగల్ స్టోన్తో కట్టడం వల్లేమో చూడటానికి చాలా అందంగా ఉంది. టెంపుల్ సూపర్ క్లీన్గా ఉంది. బాగా హైట్లో కొండ మీద ఉండటం వల్లేమో మంచి చల్లగాలి కూడా వస్తుంది. అక్కడి నుండి సిటీ వ్యూస్ ఆసమ్. పాజిటివ్ వైబ్స్తో మనం ఈజీగా 2 to 3 hours స్పెండ్ చేయొచ్చు ఈ టెంపుల్లో. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి నాకు. ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఆవిరికుడుం. మినపప్పుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నానిన మినపప్పుని కొంచెం సాల్ట్ వేసి మరీ ఎక్కువ వాటర్ మరీ తక్కువ కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఆవిరికుడుం కుక్కర్ అంటారు. ఇది జనరల్గా మనకి గుంటూరు అటు సైడ్ దొరుకుతుంది. ఇది లేకపోయినా కానీ ఇడ్లీ కుక్కర్లో అయినా కానీ మనము స్టీమ్ చేసుకోవచ్చు వీటిని. ఈ ఆవిరికుడాన్ని ఒక కాటన్ క్లాత్ని తడిపి ప్లేట్స్లో పెట్టి ఈ పిండిని ఇలా అరేంజ్ చేసుకొని, బేసిక్గా ఏంటంటే స్టీమింగ్ అనమాట, ఆయిల్ లేకుండా స్టీమ్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఇది. అండ్ ఒట్టి మినప్పప్పే కాబట్టి ఇంకా వేరే ఏమీ ఫర్మెంటేషన్ అది ఏం చేయము. మిక్సీ చేసిన వెంటనే మనము చేసేసుకోవచ్చు. సో ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట మిక్సీ చేసిన వెంటనే. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 to 20 minutes ఉడికించిన తర్వాత ఇలా మనము ఫింగర్స్ని వాటర్లో పెట్టి తడిపి ఇది టచ్ చేస్తే మనకు బేసిక్గా అతుక్కోకుండా ఉండాలి. అప్పుడు అది కుక్ అయినట్టు మనం అనుకోవచ్చు. ఒక్కోసారి ఇలా క్లాత్ని పీల్ చేసేటప్పుడు ఒక్కోసారి అతుక్కుంటుంది. అప్పుడు కొంచెం వాటర్ రాసి క్లాత్ మీద స్లోగా పీల్ చేస్తే బాగా వచ్చేస్తుంది. ఆవిరికుడాన్ని కంపల్సరీగా నెయ్యితోనే తినాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ బాగా హెల్త్కి కూడా మంచిది. ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫోర్క్తో. ఇక్కడ మేము హోమ్మేడ్ కరివేపాకు పొడి అండ్ హోమ్మేడ్ గీతో ఆవిరికుడిని ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాము. ఈ బ్రేక్ఫాస్ట్ మీకు తెలియకపోతే ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ ఇట్స్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. నాకు తెలిసి ఇంత ప్రోటీన్ ప్యాక్డ్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇదేనేమో. ఇక్కడ మా అమ్మని అడుగుతున్నాను, అమ్మ టేస్ట్ ఎలా ఉంది అంటే మా అమ్మ చాలా సింపుల్గా ఏముంది మామూలుగానే ఉంది అని అంటుంది. మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు అసలు తొందరగా మెచ్చుకోరు కదా. మీ పేరెంట్స్ ఎలా ఉంటారో చెప్పండి, కామెంట్ చేయండి నాకు.